నిజానికి వాళ్ళు ఒక ప్రశ్న అడిగినది మీకు చెప్పాలి మిత్రులారా. అన్న ఒక్క నిమిషం టైం ఉన్నదా? వాళ్ళు ఒక ప్రశ్న అడిగినరు. అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే జాతీయ మానవ హక్కుల సంఘంలో ఒక ఉన్నతాధికారి, అరే మాకు పరిశాన్ అవుతున్నది, ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, మీరేమో రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఇదే రేవంత్ రెడ్డి కాల రాస్తున్నాడు అడుగుతున్నారు, మీరు ముందే ఎక్కడ పోవాలి, రాహుల్ గాంధీ ఇంటికి పోండి అని చెప్పింది మిత్రులారా. ఆ జ్యోతిబాయి నన్ను ఏమడిగింది, సార్ ఆయన అడ్రస్ ఎక్కడ చెప్పండి సార్ అన్నది. మిత్రులారా, అక్కడి నుండి నేషనల్ ఎస్టీ కమిషన్ పోయినాం, అక్కడి నుండి జాతీయ ఎస్సీ కమిషన్కి పోయినాం, అక్కడి నుండి మళ్ళీ 2 గంటలు ప్రయాణం చేసి సబితాయింద్ర రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా మరి సత్యవతి రాథోడ్ గారు, ఇంకా చాలామంది నాయకులం అందరం కలిసి మేము జాతీయ ఎస్సీ కమిషన్కు 2 గంటల ప్రయాణం చేసి పోయినాం. ఎముకలు కొరికే చలి, ఒక్కరు కూడా కదలలేదు మెదలేదు. నేను ఆ జ్యోతిబాయి గారిని అడిగిన, అమ్మ మీరు 8 నెలల గర్భవతి, దయచేసి మీరు ఇక్కడే ఉండండి, మీరు హైదరాబాద్లోనే ఉండండి అంటే, లేదు సార్ నా బిడ్డ నా భర్తనే దూరం చేసిర్రు, నా బిడ్డ నా కడుపులో ఉన్న బిడ్డ నా పోరాటం ఏందో తెలుసుకోవాలని చెప్పి, మాకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకోవాలా అని చెప్పి మరి ఆమె మా ఎంబడి వచ్చింది. అట్లా చాలామంది మహిళలు వచ్చిండ్రు. మిత్రులారా, చాలామంది నాయకులు, నాకు తెలిసినంత వరకు నేను ఓపెన్ చెప్తున్నా, కేటీఆర్ గారి ముఖస్థుతి కాదు కానీ నాకు తెలిసిన నాయకులు ఒక అధికారిగా 26 సంవత్సరాలు చేసిన కాబట్టి ఎవరు కూడా ఓపెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. బై ఫార్ములా ఈ రేసింగ్, అది సందర్భం కాదు కానీ చెప్పాలి ఒక మాట. ఫార్ములా ఈ రేసింగ్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ గారితో ఉన్నా ఇదే భవన్లో. చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, చూడు బాయ్ నాకేం తెలియదు, నేను ఏదో చెప్పినా ఆయన ఏదో ఫైల్ రాసిండు, దానికి నాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకుంటే ఆయన చేసుకోండి అనేటోడు ఆఫీసర్ను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను. కేటీఆర్ గారు వచ్చి నేను పక్కనే కూర్చున్నా, ఒకవైపు సబితాయింద్ర రెడ్డి గారు కూర్చున్నారు, ఒకవైపు రైట్ సైడ్ మేము కూర్చున్నాం. సో వారేమన్నారు, ఇగో బాయ్ తెలంగాణలో హైదరాబాదు ఒక ప్యారిస్ లాగా, ఒక మొనాకో లాగా, ఒక బార్సిలోనా లాగా, ఒక షాంఘై లాగా, ఒక ఎడిలైడ్ లాగా నా పట్టణం కూడా, నా నగరం కూడా కావాలని మేము 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 700 కోట్ల ఆమ్దానీ రావాలి నా నగరానికి అని చెప్పి నేనే ఆర్డర్ ఇచ్చిన, మీరేమైనా చేసుకోండి, నన్ను చేసుకుంటే జైల్లో చేసుకోండి అని చెప్పిండు. నేను పరిశాన్, అరే ఎవరైనా నాకేం లేదా ఆయన తప్పు చేసిండని చెప్పేటోళ్ళని చూసినా కానీ ఇదే నేనే భుజం మీద వేసుకొని నేనే చేసిన, ఆయనకేం సంబంధం లేదని అంటే, త్యాగాలకు వెనుదీయని వాడే నిజమైన నాయకుడు, త్యాగాలకు వెనుదీయని వాడే నిజమైన నాయకుడు. మిత్రులారా, మరి నేను అనుకున్నా లగచర్ల బాధితుల విషయంలో మమ్మల్ని అందరినీ పంపించిండు, ఇక మేము అక్కడ కూర్చొని మేమే మాట్లాడుకుంటాం అనుకున్నా. రామన్న పొద్దున్నే విమానంలో పొద్దున్నే మరి వచ్చి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో అధికార పీఠమైన కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇంతమంది మహిళలను, ఈ బాధితులందరినీ పక్కన పెట్టుకొని వీళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి బెంగాల్ దాకా 1.4 బిలియన్ల ప్రజలంటే 1400 కోట్ల ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ గారు. మిత్రులారా, మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మిత్రులారా, నేను అన్నతో చాలాసార్లు అన్న, కేసులు అంటున్నారు, అవి అంటే ఏమన్నా కానీ జైళ్ళకన్నా పోదాం, ఉరికమ్మం ఎక్కినా పర్వాలేదు కానీ వీళ్ళకు న్యాయం జరగాలని చెప్పిన గొప్ప నాయకుడు ఇవాళ మన దగ్గర ఉన్నారు. కేసుల గురించి కూడా చెప్పాలి మిత్రులారా. ఇవాళ మాకు ఒకప్పుడు న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉండే, కానీ నమ్మకం ఇప్పటికి కూడా ఉన్నది. నేను వినమ్రంగా చెప్తున్నా, నమ్మకం ఇప్పటికి కూడా ఉన్నది. కానీ మాకెందుకో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ విషయంలో, లగచర్ల బాధితుల బెయిల్ విషయంలో 40 రోజులు వీళ్ళు జైల్లో ఉన్నారంటే మాకైతే బాధ అనిపిస్తున్నది. అల్లు అర్జున్కు 1 రోజు వస్తుంది బెయిలు, పట్నం నరేందర్ రెడ్డి ఏ పాపం చేసిన 40 రోజులు పెడతారు. అల్లు అర్జున్కు 1 రోజుల బెయిల్ వస్తుంది, పట్నం నరేందర్ రెడ్డి చేసిన పాపం ఏంది? భూములు 1374 ఎకరాలు బల్లులు కూడా గుడ్లు పెట్టలేదన్నాడుగా రేవంత్ రెడ్డి. అటువంటి భూములలో మరి బంగారం లాంటి పంటలు పండించిన రైతుల పక్షాన నిలబడ్డందుకు ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి 40 రోజుల నుంచి జైలున్నాడు.
16 మంది రైతులు గుండెపోటు వచ్చిన హిరియా నాయక్ బేడీలు వేసుకొని హాస్పిటల్లో కూడా బెడ్కు బేడీలు వేసి పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం. ఎన్నిసార్లు వీళ్ళ ఫైలు వికారాబాద్ కోర్టుకు పోతుందండి? వికారాబాద్ మీరు వినాలి ఈ మాట, తెలంగాణ సమాజం అంతా కూడా వినాలి ఈ మాట. వికారాబాద్ కోర్టుకు పోతుంది. వికారాబాద్ కోర్టుకు పోయిన తర్వాత 24 రోజుల తర్వాత వికారాబాద్ కోర్టు వాళ్ళు చెప్తారు, ఇది మా కేసు కాదు, మీరు హైదరాబాద్లో నాంపల్లి కోర్టులో పోయి చేసుకోండి అంటారు. 24 రోజులు 16 మంది రైతులు వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉన్నారు. 2,20,000 మంది ప్రజలకు ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఒక రాజకీయ నాయకుడు దూరంగా ఉన్నాడు. 24 రోజులు. ఇక అప్పటి వరకు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయలే. ఎప్పుడు మొన్న ఒక 3 రోజుల క్రితం పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేస్తారు. జాయింట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఆర్డర్ ఇచ్చి ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేస్తూనే ఉన్నారు. 40 రోజుల నుంచి ఎందుకు చేయలేదు? 40 రోజుల నుంచి చేసి ఉంటే పట్నం నరేందర్ రెడ్డి అలా బయటకు వచ్చేటాడు కదా, సురేష్ బయటకు వచ్చేటాడు కదా, హీరియా నాయక్ బయటకు వచ్చేటాడు కదా, వీళ్ళందరూ రైతులందరూ కూడా